హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ డిఎల్ఆర్. ఈరోజు ఈ వీడియోలో ఈ ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇన్విజిబుల్ చైన్కి ఇలాంటి మెటల్ వైర్ ఒకటి కావాలి. అది మనకి నెక్ లెంత్ని బట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న మోడల్కి మిడిల్లో ఇలాంటి గోల్డ్ కలర్ బీడ్ ఒకటి అవసరం అవుతుంది. నెక్స్ట్ అయితే లాక్ బీడ్స్ ఉంటాయి కదా, ఈ గోల్డ్ కలర్ బీడ్స్ని లాక్ బీడ్స్ అని అంటారు. వీటిని పెట్టుకున్నాను అనమాట. గోల్డ్ బీడ్ లోపలికి ఈ బ్లాక్ కలర్వి నా దగ్గర ఉన్నవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి, అవి జరిగిపోకుండా ఉండాలని చెప్పి లాక్ బీడ్స్ పెట్టాను. మీ దగ్గర పెద్ద సైజు ఉంటే కనుక డైరెక్ట్గా బ్లాక్ బీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రిస్టల్లో బ్లాక్ బీడ్ 3mm స్మాల్ సైజ్ది తీసుకున్నాను. నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వేసుకున్నాక దీని నెక్స్ట్ మళ్ళీ లాక్ బీడ్ ఒకటి వేసుకోవాలన్నమాట. దానివల్ల ఈ బ్లాక్ బీడ్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా టూల్తో ఒకసారి నీట్గా ప్రెస్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ సెకండ్ వైపు కూడా బ్లాక్ బీడ్ ఒకటి లాక్ బీడ్ ఒకటి ఎక్కించుకొని మళ్ళీ టూల్తో నీట్గా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఐడియా ఉంటే కనుక మనకి నచ్చిన డిజైన్స్లో ఇన్విజిబుల్ చైన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ నేను కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ మోడల్ అయితే సింపుల్గా చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్కి శారీస్ పైన డ్రెస్సెస్ పైన చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ కూడా లాక్ బీడ్ ఒకటి బ్లాక్ బీడ్ ఒకటి మళ్ళీ ఇంకొక లాక్ బీడ్ వేసుకోవాలి. అలాగే రెండు సైడ్స్ కూడా మనకి నచ్చినంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ చుట్టూ రావడానికైతే నాకు 4 టైమ్స్ ఇలా లాక్ బీడ్ ఒకటి బ్లాక్ బీడ్ ఒకటి అగైన్ లాక్ బీడ్ ఎక్కించుకున్నాను. మనకి వన్ సైడ్లో ఓన్లీ 4 బ్లాక్ బీడ్సే వస్తాయి. బ్లాక్ బీడ్స్కి సైడ్స్లో లాక్ బీడ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ గ్యాప్ ఎంత పెట్టాలనేది కూడా మన ఇష్టమే. మనకు దగ్గరగా కావాలంటే దగ్గరగా పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచాను, సరిపోతుంది అంత అయితే. ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా లాక్ బీడ్స్ని ఈ టూల్తో ప్రెస్ చేసుకోవాలి. నీట్గా ప్రెస్ చేసుకుంటే అవి ఇంకా జరగకుండా ఉంటాయి. ఈ ఇన్విజిబుల్ చైన్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. లక్ష్మీ అమ్మవారి కాసు యూస్ చేసి కూడా నేను ఒక ఇన్విజిబుల్ చైన్ మోడల్ ప్రిపేర్ చేశాను. నేను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే ఇలా 4 టైమ్స్ ఎక్కించుకుని నీట్గా ప్రెస్ చేసుకుంటే ఫైనల్గా ఇలా ఉంటుంది. లాస్ట్లో అయితే బ్యాక్ హుక్స్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. ఈ వైర్కి బ్యాక్ హుక్స్ యాడ్ చేసుకోవడానికి మళ్ళీ సేమ్ లాక్ బీడ్స్నే తీసుకోవాలి. ఇటు సైడ్ ఒక 2 అటు సైడ్ ఒక 2 లాక్ బీడ్స్ యాడ్ చేసుకొని ఒక సైడ్ హుక్ అలాగే ఇంకొక సైడ్ ఏమో అడ్జస్టబుల్ ఉంటాయి కదా, వాటిని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ లాక్ బీడ్స్ ఎక్కించుకున్నాక హుక్ని పెట్టుకొని మళ్ళీ ఈ మెటల్ వైర్ని బ్యాక్కి ఫోల్డ్ చేయాలి. బ్యాక్కి ఫోల్డ్ చేసి లాక్ బీడ్స్లోకి మళ్ళీ ఇన్సెట్ చేసి కొంచెం గట్టిగా టూల్తో ప్రెస్ చేస్తే అయిపోతుంది. మీరు డైలీ వీడియోస్ చూస్తుంటే కనుక మీకు ఈజీగానే అర్థమైపోతుంది. అలాగే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వీడియోలో చూస్తూ కూడా నేర్చుకోవచ్చు. నేను అలానే చూస్తూనే నేర్చుకున్నాను, వేరే ఛానల్స్లో చూసి నేర్చుకున్నాను. ఇంకా సెకండ్ వైపు కూడా మనం అడ్జస్టబుల్ చైన్ ఎక్కించుకుంటాం కదా, దానికి కూడా సేమ్ మెటల్ వైర్కి లాక్ బీడ్స్ ఎక్కించుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసి మనం టూల్తో మళ్ళీ నీట్గా ప్రెస్ చేసుకుంటే లాక్ అయిపోతుంది, అంతే. ఇలా మనకి నచ్చినట్టు మనం కుందన్స్తో కూడా నీట్గా ఫ్లవర్స్ లాగా 3D డిజైన్ చేసుకొని మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట. అంతే వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.